హాయ్ ఫ్రెండ్స్, రివిజన్కి టైం లేదు. రివిజన్ చేసుకుందాము. 3 నెలలు రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది 5వ తరగతి ప్రక్రియలు చూద్దామండి. పాఠం పేరు ప్రక్రియలు చూద్దాము. ఫస్ట్ ఏంటండి, మన జెండా. మన జెండా అనగానే మనం జెండా వందనం రోజు పాటలు పాడతాం కదా, అది గేయం అనండి. పాటలు అంటే ఏంటి, గేయ ప్రక్రియలకు చెందినదండి. మా జెండా అనగానే మన రోజు గేయం అనేది గుర్తుకు రావాలి. యాదగిరిగుట్ట, మనం తీర్థయాత్రలు యాదగిరిగుట్ట అట్లా చూసేస్తాం కదండి. అది చూసిన దాన్ని కూడా మనం ఎప్పుడు కూడా వ్యాస రూపంలో చెప్పాలండి. వ్యాసం మొత్తం రాయాలి. రాసి వ్యాస ప్రక్రియ కింద చెప్పాలి. యాదగిరిగుట్ట వ్యాస ప్రక్రియ. సాలార్జంగ్ మ్యూజియము, మనం ఏదైనా మ్యూజియం చూసేస్తాం కదండి, అదంతా కూడా డైరీలో మెన్షన్ చేసుకోవాలి. ఎక్కడ మెన్షన్ చేసుకోవాలండి, డైరీలో మెన్షన్ చేసుకుంటే మనకు మళ్ళీ గుర్తొస్తుంది. పారా హైదరాబాద్, ఇక్కడిని చూడండి. పారా అనగానే మనం చాలా లైక్ చేస్తాం కదండి. పారా అని అంటూ అది గేయం, పాట ప్రక్రియ కిందకి వస్తుంది. అది గేయం అండి. నీడ ఖరీదు, ఇక్కడ చూడండి. నీడ ఖరీదుని ఎట్లా గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఒక కా ఉంది, ఇక్కడ ఒక కా ఉందండి. ఇది ఫస్ట్ కా, ఇది సెకండ్ కా. ఈ కా వచ్చిందంటే ఈ కా అనేది కథ అనేది మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. మనకు కావాల్సింది జాబ్ కదండి. ఆ జాబ్ కోసం మనం ఇగో ఇలా చదివితేనే ఇది చూడగానే ఇది గుర్తుకొస్తుందనండి. నీడ ఖరీదు కథ, నీడ ఖరీదు కథ అట్లా గుర్తుంచుకోవాలనండి. ఇలా గుర్తుంచుకుంటేనే మనం తొందరగా ఈజీగా క్యాచ్ చేయొచ్చు. నీతి పద్యాలు అంటే ఇక్కడనే ఉందండి. పద్యాల గురించి వివరిస్తున్నారు. తెలుగు సంవత్సరాలు దేని గురించి అంటే కథనం. తెలుగు సంవత్సరాలు ఎట్లా గుర్తుంచుకోవాలి, ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క కథనం మనం చూస్తూ ఉంటాం కదా. ఆ సంవత్సరంలో ఆ కథనమైంది, ఈ సంవత్సరంలో ఈ కథనమైంది. కథలు కాకుండా కథనం అని చెప్పుకోవాలండి. తెలుగు సంవత్సరాలు కథనం అనేది మీకు గుర్తుకు రావాలి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మీ మనసులో ఉన్నటువంటి మాటలు ఏ విధంగా బయట పెట్టాలండి, లేఖ ద్వారా బయట పెట్టాలి. లెటర్ రాయాలి. బోనాల గురించి వ్యాసాలే రాయాలి. పాటలు పాడద్దు. బోనాలు అనేటివి వ్యాసాలు. చిట్యాల ఐలమ్మ అనే పాట. ఆ చిట్టాల ఐలమ్మ ఏంటండి, పాట. అదొక గేయ ప్రక్రియకి చెందినది. కరెంటు వృధా చేయం, నీరు వృధా చేయమనని మనం సంభాషించుకోవాలి. ఎవరికి, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి కానీ, లేకపోతే మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం కదండి, అది సంభాషణ చేస్తాం కదా. వృధా చేయం అనేది సంభాషణ. క్రిస్మస్ గురించి కూడా మనం వ్యాసం రాయాలి. ఇక్కడ చూడండి, బోనాలు వ్యాసమే వచ్చింది, క్రిస్మస్ వ్యాసమే వచ్చింది. ఇలా గుర్తుంచుకోవాలి. సంస్కృతి వచ్చిందంటే వ్యాసం వస్తుంది. గోపి డప్పు, చిన్నపిల్లడు కదండి గోపికి కథ రూపంలో డప్పు గురించి వివరించాలి. చిన్నపిల్లలకి కథలు అంటే బాగా ఇష్టం కాబట్టి గోపి డప్పు కథనం. చింత చెట్టు అండి. ఈ చింత చెట్టు అనేది పర్యావరణానికి చెందించి కాబట్టి ఇది స్వాగతం. చింత స్వాగతం.